లాస్ట్ క్లాస్లో ఫామ్ వ్యాలిడేషన్ చేసాం, కాకపోతే మనం నార్మల్గా చేసాము. సో ఫామ్ వ్యాలిడేషన్ ఇంకా బెటర్గా చేయడానికి మనకి రెగ్యులర్ ఉంది. సో అది ఎట్లా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జావాస్క్రిప్ట్ ఫోల్డర్లో అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి ఫస్ట్ అనేది చూసి తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. సేవ్ మన 6 to 7లో నోట్స్ ఫోల్డర్లో సేవ్ చేసేస్తున్నాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లేదా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. What is the meaning of regular expressions, or why we use regular expressions అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏ సిరీస్ ఆఫ్ ప్యాటర్న్స్ లేదా ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని కూడా అనొచ్చు. ఏ సిరీస్ ఆఫ్ ప్యాటర్న్స్ లేదా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం. వాటిని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇప్పుడు ఆ సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్లో, సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్లో మనం తీసుకున్న డేటా అనేది ఆ పర్టికులర్ సీక్వెన్స్లో ఉందా, లేదా మనం తీసుకున్న డేటర్స్లో ఉన్న క్యారెక్టర్స్లో ఉందా అని చెక్ చేయడానికి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే నువ్వు తీసుకున్న వేరియబుల్ ఆ పలానా ఫార్మాట్లో ఉందా లేదా చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏ సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ ఆర్ క్యారెక్టర్స్ లేదా ప్యాటర్న్స్ లేదా సీక్వెన్స్ అని చెప్పి ఏదైనా అనొచ్చు. టు చెక్ whether any variable is in particular format or not, అంటే పర్టికులర్ ఫార్మాట్లో ఉందా అని చెక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ని బట్టి మనం చెక్ చేస్తామన్నమాట. సో ఈ రూల్స్ కంటే ముందు అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా క్రియేట్ చేయాలో చూడాలి మనం. హౌ టు డిఫైన్ లేదా హౌ టు క్రియేట్ అనొచ్చు ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా డిఫైన్ చేయొచ్చు మనం అనేది క్వశ్చన్ అనమాట నెక్స్ట్ మనకి. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తామంటే వార్ మనం లెట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కదా. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది వేరియబుల్ నేమ్ అనమాట. ఇది ఏదైనా తీసుకోవచ్చు. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి నేను రెగ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి షార్ట్కట్లో ఇస్తున్నా. ఇప్పుడు మీరు అదే తీసుకోవాలని ఏం లేదు, ఏదైనా తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే లెట్ కీవర్డ్ యూజ్ చేసి ఒక నేమ్ అనేది ఇచ్చి స్లాష్ ఆ రెండు స్లాషెస్ మధ్యలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది రాయాలి. ఇది సింటాక్స్. లేదా ఆర్ లెట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు రెగ్ అని చెప్పి బ్రాకెట్లో ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాం. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఫస్ట్ మెథడ్ అనేది చాలా ఈ స్లాషెస్ ఉంది కాబట్టి జస్ట్ ఆ స్లాషెస్ మధ్యలో రాయాలి అంతే. సో రెండు స్లాషెస్కి మధ్యలో రాస్తాం కాబట్టి అది మనకి ఈజీగా ఉంటుంది. సో అదే మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అనమాట. సో బేసిక్గా మనకి చెప్పాలి అంటే ఇది ఫస్ట్ సింటాక్స్ ఎక్కువ వాడుతుంటాం. ఇప్పుడు దీనికి ఓకే, ఇది రాయడానికి మనకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి దేర్ ఫర్ వాట్ టు రైట్ దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఏబిసి అని చెప్పి రాశాను అనుకోండి. అంటే నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఏబిసి అని చెప్పి రాస్తే ఓకే ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏబిసి అని రాస్తే ఏమవుతుంది?
సో ఎప్పుడైతే మీరు స్క్వేర్ బ్రాకెట్స్లో ఏబిసి అని చెప్పి రాస్తే అసలు స్క్వేర్ బ్రాకెట్స్లో ఏది రాస్తే అది ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. చెక్స్ అంటే ఇట్ షుడ్ కంటైన్ ఆల్ఫాబెట్స్ ఏబిసి ఓన్లీ అనమాట. అంటే ఏబిసి ఆల్ఫాబెట్స్ కాకుండా ఇంకా వేరే ఆల్ఫాబెట్స్ ఏది ఉన్నా అది ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. ఏబిసి ఉంటేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇది కండిషన్. నెక్స్ట్ అదే A-Z అంటే వీ కెన్ టేక్ ఓన్లీ ఆల్ఫాబెట్స్, అది కూడా లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ మాత్రమే. అదే క్యాపిటల్ ఏ క్యాపిటల్ జెడ్ వీ కెన్ టేక్ ఓన్లీ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్. ఇదేంటంటే A to Z అంటే స్మాల్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ A to Z అంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అని అనమాట. అది కండిషన్, స్మాల్ A to Z క్యాపిటల్ A to Z. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇప్పుడు రెండు కావాలి అంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ కావాలి, స్మాల్ ఆల్ఫాబెట్స్ కావాలి. అప్పుడు A to Z క్యాపిటల్ A to Z ఇట్లా రెండు కలిపి రాయాలి స్క్వేర్ బ్రాకెట్స్లో. అప్పుడు ఏమవుతుంది, we can take any case alphabets అని అంటాం. we can take any case alphabets అని అంటాం. అంటే ఏ కేస్ ఆల్ఫాబెట్స్ అయినా సరే మనం తీసుకోవచ్చు అని అంటాం. ఇప్పుడు దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఆర్ స్మాల్ ఏ రాసి క్యాపిటల్ జెడ్ రాయొచ్చు. ఇలా రాసే బదులు ఇలా కూడా రాయొచ్చు. లేదా ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఆర్ క్యాపిటల్ ఏ రాసి స్మాల్ జెడ్ రాయొచ్చు. ఈ అన్నిటికీ అర్థం ఇవెట్స్ విత్ ఎనీ కేస్ అని అర్థం. అంటే క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు అని అర్థం అనమాట దాని అర్థం. సో గుర్తుపెట్టుకోండి, యూ కెన్ టేక్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, ఎనీథింగ్ ఇఫ్ యూ యూజ్ దట్ థింగ్. ఇది మనకి కేస్. నెక్స్ట్ నెంబర్స్ తీసుకోవాలి నేను. సో నెంబర్స్ తీసుకోవాలంటే 0 to 9 అని రాయాలన్నమాట. అప్పుడు వీ కెన్ ఎంటర్ ఓన్లీ నెంబర్స్. నెక్స్ట్ అదే /D అని కూడా ఇవ్వచ్చు. అది కూడా అంతే, వీ కెన్ ఎంటర్ ఓన్లీ నెంబర్స్. అంటే 0 to 9 అని ఇచ్చిన /D అని ఇచ్చిన ఒకటే మీనింగ్ అనమాట. డి అంటే డిజిట్స్ అని అర్థం. డి అంటే మీనింగ్ ఏంటి, డిజిట్స్ అని అర్థం. అదైనా ఇదైనా ఒకటే మీనింగ్ వస్తుంది. నెంబర్స్ తీసుకోవడం అని అర్థం అనమాట. నెక్స్ట్ /s స్పేస్ అనమాట. స్పేస్ని చెక్ చేయడానికి కోసం అది. అదే క్యాపిటల్ S నాన్ స్పేస్ క్యారెక్టర్ అంటాం దీన్ని. ఇక్కడ నాన్ స్పేస్ క్యారెక్టర్ అని అంటాం. అంటే ఇక్కడ స్పేస్ ఉందా లేదా చెక్ చేయడం ఇది. ఓకే, స్పేస్ ఉందా లేదా చెక్ చేయడానికి ఇది. నాన్ స్పేస్ అంటే స్పేస్ లేదు అని చెక్ చేయడానికి కోసం ఇది. అంటే నువ్వు క్యాపిటల్ S అని ఇచ్చావు అంటే అర్థం ఏంటి అంటే నాన్ స్పేస్ అని అర్థం. నాన్ స్పేస్ అంటే ఏంటి, స్పేస్ తప్ప, అంతే కదా అర్థం. స్పేస్ తప్ప రిమైనింగ్ అని అర్థం. ఎక్సెప్ట్ స్పేస్ రిమైనింగ్ అని. అంటే ఎక్సెప్ట్ స్పేస్ రిమైనింగ్ ఏదన్నా చెక్ చేయాలి అనుకుంటే ఇది, స్పేస్ చెక్ చేయాలంటే ఇది. అలానే /W నాన్ వర్డ్ క్యారెక్టర్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ని చెక్ చేయడానికి. దేన్ని చెక్ చేయడానికి, స్పెషల్ క్యారెక్టర్స్ని చెక్ చేయడానికి. అంటే వర్డ్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ అన్నింటినీ చెక్ చేయాలనుకున్నప్పుడు ఇది /W, దాన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం. సో ఇవి మనకి బేసిక్ రూల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వీటికి మనం కొన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు 0 to 9 అని ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్లో 5 అని ఇస్తున్నా. ఓకే,
ఇలా ఇస్తే దాని అర్థం ఏంటి? we can enter only numbers, okay, exactly 5 characters, exactly 5 digits అని కూడా అనొచ్చు. అంటే ఇప్పుడు నెంబర్స్ మాత్రమే తీసుకోగలుగుతాను, అది కూడా 5 ఉండాలి కరెక్ట్గా, తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎర్రరే, ఎగ్జాక్ట్గా 5 ఉంటేనే అది ఎర్రర్ రాదు. సో ఫ్లవర్ బ్రాకెట్స్లో నెంబర్ ఇస్తే ఎగ్జాక్ట్గా అన్ని క్యారెక్టర్సే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ 0 to 9 ఫ్లవర్ బ్రాకెట్స్లో 5, 10 అని చెప్పి ఇస్తున్నా. దీని అర్థం ఏంటి? వీ కెన్ ఎంటర్ ఓన్లీ నెంబర్స్, తర్వాత మినిమం 5 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 10 క్యారెక్టర్స్, అది 10 డిజిట్స్ అని అనొచ్చు. 5 క్యారెక్టర్స్ లేదా 5 డిజిట్స్ లేదా 10 డిజిట్స్ అంటాం. అంటే మినిమం 5, మ్యాక్సిమం 10 అని అర్థం. ఇప్పుడు మినిమం 5, మ్యాక్సిమం 10 అంటే 5 అనేది మినిమం వాల్యూ, 10 అనేది మ్యాక్సిమం వాల్యూ అనమాట. నెక్స్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మనం ఓన్లీ ఇలా మినిమం వాల్యూ ఒకటే తీసుకుంటాం, మ్యాక్సిమం ఉండదు. అంటే ఇప్పుడు దీనికి ఓన్లీ మినిమం వాల్యూ ఉంది, ఓన్లీ మినిమం వాల్యూ అనమాట. నెక్స్ట్ అదే 0 to 9 కొన్నిసార్లు ఓన్లీ మ్యాక్సిమం వాల్యూ ఇస్తాం, ఓన్లీ మ్యాక్సిమం వాల్యూ. సో ఓన్లీ ఫ్లవర్ నెంబర్ ఇస్తే ఎగ్జాక్ట్గా అన్ని క్యారెక్టర్సే ఉండాలి. 2 నెంబర్స్ ఇస్తే ఒకటి మినిమం ఒకటి మ్యాక్సిమం. ఫస్ట్ నెంబర్ ఇస్తే మినిమం, సెకండ్ నెంబర్ ఏమి ఇవ్వకపోతే మినిమం ఒకటే ఉంది, మ్యాక్సిమం ఏం లేదని అర్థం. ఫస్ట్ డిజిట్ ఇవ్వకుండా ఓన్లీ సెకండ్ డిజిట్ మాత్రమే ఇస్తే మ్యాక్సిమం ఒకటే ఉంది, మినిమం ఏమీ లేదని అర్థం. ఇలా మన రిక్వైర్మెంట్ బట్టి ఈ మినిమం మ్యాక్సిమం కండిషన్స్ అనేది వాడుకుంటాం. సో ఇది మనకి నెక్స్ట్ రూల్ అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా సో ఉన్న రూల్స్. నెక్స్ట్ కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకటి క్యాప్ సింబల్, డాలర్ సింబల్, స్టార్ సింబల్, ఈ 3 సింబల్స్ యూజ్ చేస్తుంటాం. క్యాప్ అంటే స్టార్టింగ్, క్యాప్ అంటే మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ అని అర్థం. డాలర్, డాలర్ అంటే ఎండింగ్. స్టార్ అంటే ఎనీవేర్, స్టార్ అంటే ఏంటి? ఎనీవేర్ అని అర్థం. స్టార్టింగ్, ఎండింగ్, ఎనీవేర్, ఇట్లా మొత్తం 3 ఉంటాయి. స్టార్టింగ్ విత్, ఎండింగ్ విత్, ఎనీవేర్ ఇన్ ద స్ట్రింగ్ అని అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేయడానికి కోసం మనకి టెస్ట్ మెథడ్ అనేది ఉంటుంది. ఏముంటుంది? టెస్ట్ మెథడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ఎనీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ with a variable. Next, it will return true if expression matches. It will return false if expression does not match. ఇది మనకి టెస్ట్ ఫంక్షన్ అన్నమాట. సో ఇది మనకి ఓవరాల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి. ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మనం ఫామ్ వ్యాలిడేషన్ అనేది చేయాలి. అంటే వి విల్ డూ ఫామ్ వ్యాలిడేషన్ అనమాట. సో ఇక్కడ మనం కండిషన్స్ చెక్ చేద్దాం. సో లాస్ట్ ఎగ్జాంపుల్నే కొంచెం మాడిఫికేషన్ చేసి చేద్దాం అనమాట. ఫామ్ వ్యాలిడేషన్ ఇదే కదా, దీన్నే ఇప్పుడు సేవ్ యాజ్ అంటున్నా. నేను ఇక్కడ ఫామ్ వ్యాలిడేషన్ 2 అని చెప్పి నేమ్ ఇస్తున్నా, సేవ్. సో దీంతో మనకి ఫామ్ వ్యాలిడేషన్ సెకండ్ ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మొత్తం సేమే, ఈ ఫామ్ ఇదంతా ఏం మారదు. కాకపోతే నేను దీనికంటే ముందు సిఎస్ఎస్ స్టైల్స్ ఓపెన్ చేయాలి. తెలుసా స్టైల్ ట్యాగ్ అంటే మనకి సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై అవుతాయి. ఈ స్టైల్ ట్యాగ్ లోపల నేను ఎర్రర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా. ఏ క్లాస్? ఎర్రర్ అని. సో ఈ ఎర్రర్ అనే క్లాస్ ఎక్కడ యూజ్ చేస్తానో ఆ ఎర్రర్ క్లాస్లో ఏవైతే స్టైల్స్ ఉన్నాయో అవి అప్లై అవుతాయి అనమాట. ఏం అప్లై చేస్తున్నాను? కలర్ రెడ్, ఎందుకంటే ఎర్రర్ అనేది రెడ్ కలర్లో ఉండాలి.
ఫాంట్ సైజ్ 18 పిక్సెల్స్లో ఉండాలి. ఫాంట్ ఫ్యామిలీ వర్ధాన అనే స్టైల్లో ఉండాలి. ఇలా నేను కొంచెం డిఫరెంట్గా స్టైల్స్ అనేది తీసుకున్నాను. అంటే ఎర్రర్ క్లాస్ ఉన్న వాటిలన్నిటికీ ఈ స్టైల్స్ అప్లై అవుతాయి ఇప్పుడు. ఓకే, కొంచెం బోల్డ్గా కూడా ఇద్దాం. ఫాంట్ వెయిట్ బోల్డ్. సో దీస్ ఆర్ ద స్టైల్స్ దట్ విల్ అప్లై ఫర్ ఎర్రర్ క్లాస్. ఓకే, దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఫస్ట్ యూజర్ నేమ్ ఉంది. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఎర్రర్ మెసేజ్ అనేది నాకు అలర్ట్ బాక్స్లో వద్దు, నాకు ఆ యూజర్ నేమ్ పక్కకే రావాలి ఎర్రర్ మెసేజ్. అలా దానికి పక్కకే ఎర్రర్ మెసేజ్ రావడానికి కోసం నేనేం చేస్తున్నానంటే దీనికి టేబుల్కి విడ్త్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు కొంచెం ఒక 800 అని చెప్పి విడ్త్ ఇస్తున్నా. ఇచ్చేసి ఫస్ట్ టీడీ ఉంది కదా, దానికి ఒకదానికే విడ్త్ వచ్చేసి ఒక 100 120 ఇస్తున్నా. మిగతా అన్నిటికీ 700 విడ్త్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సెకండ్ కాలం ఉంది కదా, ఈ సెకండ్ కాలంలోనే నేను ఈ టెక్స్ట్ బాక్స్ పక్కకే నాకు ఎర్రర్ రావాలి. సో టెక్స్ట్ బాక్స్ పక్కకి ఎర్రర్ రావాలంటే ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఎందుకంటే ఈ టెక్స్ట్ బాక్స్లో ఏమైనా ఎర్రర్ ఉంటే ప్రింట్ అవుతుంది, స్పాన్ ట్యాగ్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఈ స్పాన్ ట్యాగ్కి గుర్తుపట్టడానికి ఒక ఐడి నేమ్ ఇస్తున్నా. వాట్ ఈస్ ఐడి నేమ్? యూజర్ యుఐడి లేదా యూజర్ ఎర్రర్ అని చెప్పి ఒక ఐడి నేమ్ ఇస్తున్నా. అలానే దీనికి స్పాన్ ట్యాగ్కి ఒక క్లాస్ కూడా అప్లై చేస్తున్నా, ఎర్రర్ క్లాస్. ఏ ఎర్రర్ క్లాస్ పైన ఉంది కదా సిఎస్ఎస్లో ఎర్రర్ క్లాస్, ఆ ఎర్రర్ క్లాస్ అప్లై అవుతుంది ఇక్కడ. ఇలా మిగతా అట్లన్నింటికి కూడా ఇవ్వాలి మనం. సేమ్ ఇదే కాపీ స్పాన్ ట్యాగ్, పాస్వర్డ్ కూడా ఇస్తున్నాం. పేస్ట్. ఇక్కడ యూజర్ ఎర్రర్ బదులు పీడబ్ల్యూడి ఎర్రర్ అంటే పాస్వర్డ్ ఎర్రర్. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇస్తున్నా. నెక్స్ట్ అలానే నెక్స్ట్ సిపిడబ్ల్యూ ఎర్రర్ అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎర్రర్ అని చెప్పి ఇస్తున్నా నేను. నెక్స్ట్ ఈమెయిల్కి ఈమెయిల్ ఎర్రర్ అని చెప్పి ఇస్తున్నా. నెక్స్ట్ అడ్రస్కి ఏడిడి ఎర్రర్ అంటే అడ్రస్ ఎర్రర్ అని చెప్పి షార్ట్కట్లో ఇస్తున్నాం. సిటీ సెలెక్ట్ ట్యాగ్కి ఈ సిటీ ఒకదానికి సెలెక్ట్ ట్యాగ్ ఒకదానికి స్పాన్ బదులు డివ్ ఇస్తున్నా. అంటే డివ్ ఇస్తే కోసం ఒకటి మాత్రం డివ్ ఇచ్చా, మిగతా అన్ని స్పానే ఇచ్చా. ఓకే, దీనికి సిటీ ఎర్రర్ అని చెప్పి ఇస్తున్నా నేను. మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్కి మొబైల్ ఎర్రర్ అని చెప్పి ఇస్తున్నా. సో ఇంకేం చేద్దామంటే ఈ ఈమెయిల్ ఐడి తర్వాత ఇప్పుడు ఇంకొక ఫీల్డ్ యాడ్ చేద్దాం ఇక్కడ మధ్యలో. జెండర్ అని ఏం యాడ్ చేద్దాం? జెండర్ అని ఇంకొక ఫీల్డ్ కూడా యాడ్ చేస్తున్నా ఇప్పుడు నేను. సో జెండర్ అనేది ఏంటి అంటే ఇన్పుట్ టైప్ రేడియో అనమాట, అంటే రేడియో బటన్స్. నేమ్ T5 అని చెప్పిస్తున్నా దీనికి నేను. ఫస్ట్ రేడియో బటన్ దేని గురించి అది రాసుకోవాలి. అలా ఇది ఇంకొకటి పేస్ట్, ఇంకొకటి ఫీమేల్. ఇంకోటి ఏంటంటే రేడియో బటన్స్కి వాల్యూ అనేది రాయాలి కంపల్సరీ. వాల్యూ అనేది రాయాలి. ఈ వాల్యూలో ఏది రాస్తే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకేనా? సో రేడియో బటన్స్కి వాల్యూలో ఫస్ట్ దానికి మేల్ అని రాస్తున్నా, సెకండ్ దానికి ఫీమేల్ అని రాస్తున్నా. సేమ్ అదేవిధంగా స్పాన్ ట్యాగ్ ఉంటుంది ఇక్కడ. సేమ్ ఇదే స్పాన్ ట్యాగ్ని కాపీ ఇక్కడ పేస్ట్, ఇక్కడ జెండర్ ఎర్రర్ అని చెప్పి ఇస్తున్నాను నేను. సో ఇది T5 అయితే మరి ఇది T6 అవుతుంది, ఇది T7 అవుతుంది, మొబైల్ అనేది T8 అవుతుంది. అంతేగా, సేమ్ నేమ్ ఉండకూడదు, చేంజ్ చేసేసిన. ఇప్పుడు నాకు ఈ కాల్ స్పాన్ ఇవేమీ అవసరం లేదు, నాకు నార్మల్గానే లెఫ్ట్ సైడ్కే ఉండాలి, హెడ్డింగ్ కూడా అవసరం లేదు. నార్మల్ టీడీనే తీసుకుంటున్నా. సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ ఉంటాయి. సేవ్ చేసేసి ఇక్కడ దాకా రన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఫామ్.
ఏమైనా చేంజెస్ కావాలంటే సెట్ చేయొచ్చు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇట్లా ఓకే. సో దీనికి కాల్ స్పాన్ అయితే ఇద్దాం. ఓకే, ఇది నా ఫామ్. కొంచెం జూమ్ చేసుకుంటే చూడడానికి ఇలా ఉంటుంది. సో మనం ఎంతైతే విడత ఇచ్చామో దాన్ని బట్టి వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేను ఏమీ ఇవ్వకుండా సబ్మిట్ అని కొడితే ఎర్రర్స్ రావాలి నాకు, అంతే కదా. సో లాజిక్ అంతా దేంట్లో ఉంటుంది? వ్యాలిడేట్ అనే ఫంక్షన్లో ఉంటుంది లాజిక్, అవునా కదా. కిందకు వచ్చేసేయండి. ఇప్పుడు ఈ వ్యాలిడేట్ ఫంక్షన్లో లాజిక్ అంతా మనం చేంజ్ చేయాలి. సో ఇదంతా నేను డిలీట్. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ తర్వాత లెట్ జీ అని ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, జెండర్ T5 డాట్ వాల్యూ, ఇక్కడ T6, ఇక్కడ T7, ఇక్కడ T8. ఇది ఫామ్ నుంచి డేటా తెచ్చుకోవడం. సో ఇప్పుడు ఇక్కడ ఫామ్ నుంచి డేటా తెచ్చుకునే కంటే ముందు, దీనికంటే ముందు, ఈ ఫంక్షన్ కంటే ముందు ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేయాలి మనం. అంటే వ్యాలిడేట్ ఫంక్షన్ కంటే పైన ఇంకో ఫంక్షన్ కూడా క్రియేట్ చేయాలి. ఏంటంటే అది ప్రింట్ ఎర్రర్ అని. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను ప్రింట్ ఎర్రర్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఈ ప్రింట్ ఎర్రర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఎర్రర్ ఉన్నప్పుడల్లా, అంటే ఇప్పుడు మనకు ఒక ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ ఉన్నప్పుడల్లా ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం మనం. ఏ ఫంక్షను? ప్రింట్ ఎర్రర్ అనే ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది? మనకి ఎర్రర్ మెసేజ్ ఏదైతే వచ్చిందో ఆ ఎర్రర్ మెసేజ్ని తీసుకెళ్ళి యూజర్కి కనిపించేలాగా ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే వాట్ ఎవర్ ద ఎర్రర్ మెసేజ్ వీఆర్ గెటింగ్, దట్ ఎర్రర్ మెసేజ్ యూజర్ బై ప్లేట్ టు ద యూజర్ బై యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ ప్రింట్ ఎర్రర్ ఫంక్షన్. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రింట్ ఎర్రర్ ఫంక్షన్కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి ఎలిమెంట్ ELM ID అంటే ఎలిమెంట్ ఐడి అని, సెకండ్ వచ్చేసి ఎర్రర్ మెసేజ్ అని చెప్పి. అంటే ప్రింట్ ఎర్రర్ ఫంక్షన్కి మనం ఖచ్చితంగా 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి? 2 ఆర్గ్యుమెంట్స్. ఖచ్చితంగా 2 ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనం. ఒకటి వచ్చేసి దట్ ఈజ్ వాట్ ఎలిమెంట్ యొక్క ఐడి, సెకండ్ వచ్చేసి మనకి ఎర్రర్ మెసేజ్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ ఉంటుంది కదా డామ్ ప్రాపర్టీస్లో, దాంట్లో మనకి ఎలిమెంట్ ఐడిలో ఏదైతే ఐడి ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. డాట్ ఇన్నర్ HTML అని చెప్పి నేను ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేస్తున్నా దాంట్లో. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైతే ఐడిలో వచ్చిందో ఆ ఐడిలోకి ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవుతుంది అని అర్థం. ఇది ఆ ఫంక్షన్ వల్ల యూజ్, అంతే. ఇప్పుడు కింద వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చెక్ చేసే ముందు ఇంకోటి కూడా చేయాలి. we need to define error variables. We need to define error variables so that we can navigate to next page only when it is filled, when it is success. అంటే అంత కరెక్ట్గా ఉంటేనే నావిగేట్ అవ్వడానికి కోసం ఎర్రర్ వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి. లెట్ UID ఎర్రర్ అంటే యూజర్ ఐడి ఎర్రర్, పాస్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు cpass ఎర్రర్ అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎర్రర్, నెక్స్ట్ ఈమెయిల్ ఎర్రర్, నెక్స్ట్ G ఎర్రర్ అంటే జెండర్ ఎర్రర్, నెక్స్ట్ ADD ఎర్రర్ అడ్రస్ ఎర్రర్, సిటీ ఎర్రర్ అంటే సిటీ ఎర్రర్, మొబైల్ ఎర్రర్ లేదా M నెంబర్ అంటే మొబైల్ అంటే మొబైల్ ఎర్రర్, యూజర్ ఐడి ఎర్రర్, పాస్వర్డ్ ఎర్రర్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎర్రర్, అన్ని ఎర్రర్స్ వేరియబుల్ అన్నిటి ఎర్రర్ వేరియబుల్స్లో స్టార్టింగ్ ట్రూ అనే అనుకుంటున్నా. అంటే ఐఎమ్ అజ్యూమింగ్
దట్ ఆల్ ఎర్రర్ వేరియబుల్స్ ఆర్ ట్రూ. అంటే స్టార్టింగ్ అన్ని ఎర్రర్ వేరియబుల్స్ అన్నీ కూడా ట్రూ అనే అనుకుంటున్నాను నేను. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ స్టార్టింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. అంటే స్టార్టింగ్ అన్ని ఎర్రర్ వేరియబుల్స్ నాకు ట్రూ అనే అనుకుంటున్నాను నేను. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. ఓకే, రిమెంబర్ దిస్. అంటే అన్ని ట్రూవే ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం కింద లాజిక్ అనేది రాసుకుంటాం. ఫస్ట్ యూజర్ నేమ్ లేదా యూజర్ ఐడి ఫీల్డ్, యూజర్ నేమ్ ఫీల్డ్ చెకింగ్, యూజర్ నేమ్ చెకింగ్ అని ఇస్తున్నాం కామెంట్స్. ఇఫ్ మనం యాజ్ యూజువల్గా యూజర్ నేమ్ యూనేమ్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఆర్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేసిందే కదా, యూనేమ్ ఈక్వల్ టు ఎంటీ. సో దీని అర్థం ఏంటి? యూజర్ నేమ్ ఇవ్వలేదని అర్థం, అంతే కదా అని అర్థం. సో యూజర్ నేమ్ ఇవ్వకపోతే ఎర్రర్. సో ఎర్రర్ ప్రింట్ చేయాలి ఇప్పుడు మనం. సో ఎర్రర్ ప్రింట్ చేయడానికి కోసమే ప్రింట్ ఎర్రర్ అనే దాన్ని కాల్ చేస్తాం. ఆ ప్రింట్ ఎర్రర్లో ఐడి నేమ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ఐడి నేమ్. సో వాట్ ఈస్ ద ఐడి నేమ్? వాట్ ఈస్ మై ఐడి నేమ్? యూజర్ ఎర్రర్ అని ఉంది ఐడి. చూడండి, యూజర్ నేమ్ దగ్గర ఐడి ఏముంది? యూజర్ ఎర్రర్ అని ఉంది. అదే ఇక్కడ యూజ్ చేస్తున్నా. సో డబుల్ కొటేషన్స్లో యూజర్ ఎర్రర్ అని చెప్పి ఇస్తున్నా. ఏ ఎర్రర్ ప్రింట్ చేయాలి దాంట్లో? ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే యూజర్ నేమ్లో ఎర్రర్ లేకపోతే, సారీ యూజర్ నేమ్లో ఎర్రర్ ఉంటే ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఎల్స్ అంటే ఎర్రర్ లేదు అని అర్థం. ఏ ఎర్రర్ లేదు? యూజర్ నేమ్ ఎంటర్ చేయలేదు అని ఎర్రర్ లేదు. ఇప్పుడు ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత ఓకే యూజర్ నేమ్ ఇచ్చాడు. సో యూజర్ నేమ్లో ఏంటి అంటే నాకు ఓన్లీ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో యూజర్ నేమ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్, అంతే. ఇంకా ఇవి కాకుండా వేరే ఏది ఉండకూడదు అనమాట. ఇవి కాకుండా వేరే ఏది ఉన్నా అది ఎర్రర్ అనమాట. అంటే ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చెక్ చేయాలి. లెట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు // ఆ రెండు స్లాషెస్ మధ్యలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది రాసుకుంటాం. క్యాప్ అంటే స్టార్టింగ్ ప్లస్ డాలర్ అంటే ఎండింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి మధ్యలో అని అర్థం అనమాట. దాని అర్థం ఏముండాలి? A to Z, స్మాల్ a to Z లేదా క్యాపిటల్ A to Z. ఇంకోటి నెంబర్స్ 0 to 9, వీటిలో ఏదైనా ఉండొచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీటిల్లో ఏదైనా ఉండొచ్చు అని అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడానికి ఇఫ్ కండిషన్ దేని టెస్ట్ చేయాలి మనం? యూజర్ నేమ్ యూనేమ్ డాట్ టెస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ టెస్ట్. ఏ టెస్ట్ చేయాలి? యూజర్ నేమ్ని టెస్ట్ చేయాలి. ఈక్వల్ టు ఫాల్స్. ఫాల్స్ అంటే ఎర్రర్ ఉన్నట్టు. ఫాల్స్ ఉంటే ఏమున్నట్టు? ఎర్రర్ ఉన్నట్టు. ఎర్రర్ ఉంది. సో ఎర్రర్ ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ ప్రింట్ ఎర్రర్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నా. యూజర్ ఎర్రర్ అనే దాన్ని తీసుకొని దాంట్లో ఈసారి ఇచ్చాడు యూజర్ నేమ్, కాకపోతే అది ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అనమాట. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని వస్తుంది. ఎందుకంటే యూజర్ నేమ్లో స్పెషల్ క్యారెక్టర్స్ అవి ఏమీ ఉండవు, ఓన్లీ నెంబర్స్ ఆల్ఫాబెట్సే ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. ఎల్స్, ఈ లోపల ఉన్న దానికి ఎల్స్కి వెళ్తున్నా. యూజర్ నేమ్ కరెక్ట్గానే ఉంది, అన్నీ కరెక్ట్గానే ఉంది. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎర్రర్ అనేది ఏం ప్రింట్ కావద్దు. సో యూజర్ ఎర్రర్ అనే దాని ప్లేస్లో ఎంటీగా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ ఎర్రర్స్ ఏవి మనకి కన్ఫ్యూజ్ ఎర్రర్ లేనప్పుడు ఆ ఎర్రర్స్ అనేది రిమూవ్ చేసేస్తున్నా, ఎంటీ చేసేస్తున్నా. అలానే మనం ఇక్కడ ఎర్రర్ వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాం కదా యూజర్ ఐడి కోసం. ఆ యూజర్ ఐడి ఎర్రర్ అనేది ఫాల్స్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎర్రర్ లేదు. సో ఎర్రర్ లేకపోతే అది ఫాల్స్ అయిపోతుంది. ఎర్రర్ ఉంటే ట్రూలో ఉంటుంది. స్టార్టింగ్ నేను అన్నింటిలో ఎర్రర్ ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు యూజర్ ఐడి ఎర్రర్ లేదు కాబట్టి అది ఫాల్స్ అయిందని కన్వర్ట్ అయిపోయింది. ఇది యూజర్ నేమ్ని చెక్ చేయడం. ఇప్పుడు అలానే పాస్వర్డ్ని చెక్ చేయాలి. అట్లా ప్రతి ఒక్క ఫీల్డ్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు యూజర్ నేమ్ని, పాస్వర్డ్ని, మొబైల్ నెంబర్ని, అట్లా ఈమెయిల్ ఐడిని
సో ఎవ్రీ ఫీల్డ్ మనకి ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ పాస్వర్డ్ చెకింగ్. పాస్వర్డ్ ఎట్లా చెక్ చేస్తాం? ఫస్ట్ అయితే ఫస్ట్ పాస్వర్డ్ ఇచ్చాడో లేదో చెక్ చేయాలి. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. పాస్వర్డ్ ఇచ్చాడో లేదో చెక్ చేయడం ఎలా చెక్ చేస్తాం? పాస్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఆర్ పాస్వర్డ్ ఈక్వల్ టు ఎంటీ అంటే స్పేస్. దీని అర్థం ఏంటి? పాస్వర్డ్ ఇవ్వలేదని అర్థం. సో పాస్వర్డ్ ఇవ్వకపోతే సేమ్ ప్రింట్ ఎర్రర్ అని చెప్పి ఈసారి పీడబ్ల్యూడి ఎర్రర్ అంటే పాస్వర్డ్ ఎర్రర్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు అది ఇచ్చాం, ఇప్పుడు ఇది ఇస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ లోపల ఈసారి ఎర్రర్ ఏంటి? ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది ఇవ్వకపోతే. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేయాలి. లెట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఇప్పుడు పాస్వర్డ్కి సంబంధించిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఏం రాయాల్సి ఉంటుంది? పాస్వర్డ్కి సంబంధించిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో పాస్వర్డ్కి సంబంధించిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? పాస్వర్డ్లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు కొన్ని. నెక్స్ట్ మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని కూడా చెక్ చేయొచ్చు. సో నేను అదే చెక్ చేస్తా ఇప్పుడు. 2 స్లాష్ల మధ్య అదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. క్యాప్ అంటే స్టార్టింగ్, డాలర్ అంటే ఎండింగ్. స్టార్టింగ్ టు ఎండింగ్కి మధ్యలో ఏదైనా ఉండొచ్చు అని అర్థం. అంతే కదా కండిషన్. ఈసారి స్క్వేర్ బ్రాకెట్స్లో నేను A to Z, స్మాల్ A to Z, క్యాపిటల్ A to Z, 0 to 9 ఇవి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. నేను స్పెషల్ క్యారెక్టర్స్ ఎట్ ద ఎక్స్క్లమేషను, ఎట్ ద రేటు, హ్యాష్, డాలరు, పర్సంటేజ్ కొన్ని మాత్రమే తీసుకుంటున్నా. క్యాప్ అండ్ స్టార్ అంతే. ఇవే ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్. ఇవి కాకుండా ఇంకా వేరే స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చినా అది యాక్సెప్ట్ చేయొద్దు. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఇస్తున్నా. ప్లస్ ఎన్ని ఉండాలి? మినిమం 6 అనుకుందాం, మ్యాక్సిమం 15 అనుకుందాం. మీ ఇష్టం. ఆ మినిమం మ్యాక్సిమం కండిషన్ అనేది మీ ఇష్టం. లాస్ట్కి సెమికోలన్. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఈ బ్రాకెట్స్లో ఉన్నవి తప్ప వేరే ఏది ఇచ్చినా అది కూడా మినిమం ఇన్ని ఉండి మ్యాక్సిమం ఇన్ని లేకపోయినా ఎర్రర్ అనమాట. చెక్ చేయాలి కండిషన్. సో ఆబ్వియస్గా టెస్ట్ మెథడ్ యూజ్ చేసి మనం టెస్ట్ చేసుకుంటాం. అంతే కదా. ఇఫ్ ఏం టెస్ట్ చేస్తాం ఇక్కడ? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ టెస్ట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ టెస్ట్ అని చెప్పి ఏ వేరియబుల్ టెస్ట్ చేయాలి? పాస్వర్డ్ ఈక్వల్ టు ఫాల్స్. ఎర్రర్ ఫాల్స్ అంటే ఎర్రర్. అది ఎర్రర్ కాబట్టి ప్రింట్ ఎర్రర్లో పీడబ్ల్యూడి ఎర్రర్ అని చెప్పి ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది. అంటే పాస్వర్డ్ వేరే ఏది ఇచ్చినా తప్పిచ్చినా ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా తప్పి ఏదైనా వేరే క్యారెక్టర్స్ ఇచ్చినా ఇన్వాలిడ్ పాస్వర్డ్ అనే వస్తుంది. ఓకే, లేదు ఇట్లా కాదు, నువ్వు సపరేట్గా చెక్ చేసుకోవాలి అనుకుంటే మినిమం మ్యాక్సిమం కండిషన్స్కి సపరేట్గా ఎర్రర్ రావాలి అనుకుంటే మనం సపరేట్గా తీసుకోవాలి. అట్లయినా తీసుకోవచ్చు. అంటే ఎర్రర్ మెసేజ్ వేరేది ప్రింట్ చేయొచ్చు. దానికి నేనైతే ఇట్లా ఒకటే ఇచ్చాను. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అట్లాంటప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. ఇక్కడ లెట్ మినిమం లెంత్ అని, మినిమం నెంబర్ లెంత్ లేదా మినిమం నెంబర్ లెంత్ ఒక వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఆ మినిమం నెంబర్ లెంత్ ఎంత? 6.
అలానే లెట్ మ్యాక్సిమం నెంబర్ అని చెప్పి 15 తీసుకొని మనకు వచ్చిన లెంత్ని ఈ మినిమం లెంత్తో కంపేర్ చేయాలి. మనకు వచ్చిన లెంత్ మినిమం లెంత్ కంటే తక్కువ ఉంది అంటే ఎర్రర్. ఏం ఎర్రర్? పాస్వర్డ్ షుడ్ బి మినిమం 6 క్యారెక్టర్స్ అని ప్రింట్ అవ్వాలి. అట్లా అంటే ఇప్పుడు కండిషన్స్ ఎక్కువైపోతాయి. అప్పుడు నేనైతే రాయట్లేదు, జస్ట్ మీకు ఇక్కడ కామెంట్స్లో రాసి చూపిస్తున్నా. ఊరికి జస్ట్ మీరు ట్రై చేయండి ప్రింట్ చేసేటప్పుడు. సో ఇక్కడ లోపల ఏంటంటే జస్ట్ ఇఫ్లో ఇఫ్ మినిమం నెంబర్ లెంత్ డాట్ లెంత్ మెథడ్ సారీ ఇఫ్ పాస్వర్డ్ డాట్ లెంత్ లెస్ దాన్ మినిమం నెంబర్ లెంత్ అంటే దానికంటే తక్కువ ఉంది, ఎర్రర్ కదా. ఏ ఎర్రర్ ప్రింట్ అవుతుంది ఇక్కడ లోపల? ప్రింట్ ఎర్రర్ అని చెప్పి PWD ఎర్రర్ అని చెప్పి దాంట్లో పాస్వర్డ్ షుడ్ బి అట్లీస్ట్ 6 డిజిట్స్ అని చెప్పి వస్తుంది. ఏది సరే రాసేద్దాంలేండి, ఇంకెందుకు ఎట్లయినా మొత్తం రాసేస్తున్నా కదా. సో ఇప్పుడు ఇది చెక్ చేస్తుంది. అంటే పాస్వర్డ్ మినిమం లెంత్ కంటే తక్కువ ఉంటే ఈ ఎర్రర్ వస్తుంది. ఎల్స్ సేమ్ ఇదే ఇఫ్ కండిషన్ ఇక్కడ. కాకపోతే ఇప్పుడు లెంత్ అనేది గ్రేటర్ దాన్ మ్యాక్సిమం నెంబర్ ఉంటే అప్పుడు కూడా ఎర్రర్. ఈసారి ద పాస్వర్డ్ షుడ్ బి maximum 15 digits. The password should be maximum 15 digits. Should be minimum 6 digits. Should be maximum 15 digits. ఇట్లా మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇది కూడా తప్పే, అది కూడా కరెక్ట్గానే ఉంది. అప్పుడు ఎల్స్, ఆ ఎల్స్లో ఇప్పుడు ఇదంతా వస్తుంది. ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టెస్ట్ చేస్తున్నాం. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎర్రర్ వస్తే ఇన్వాలిడ్ పాస్వర్డ్ వస్తుంది ఇప్పుడు. అలానే ఎర్రర్ ఎల్స్, ఈ ఎల్స్కి వచ్చామంటే అంత కరెక్ట్గా ఉన్నట్టు. సో అంత కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఎర్రర్ దగ్గర ఏం చూపించకూడదు, ఎంటీ వచ్చింది కాబట్టి పాస్వర్డ్ ఎర్రర్ అనేది ఫాల్స్ అయిపోవాలి. సో ఇది మనకి పాస్వర్డ్ని చెక్ చేయడం. సో పాస్వర్డ్లో కొంచెం కండిషన్స్ అనేది ఎక్కువ వస్తాయి, అంటే మినిమం లెంత్ మ్యాక్సిమం తీసుకుంటే. లేదు సింపుల్గా ఓన్లీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఓన్లీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఇది పాస్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ ఉండాలి, అవునా కదా. సో అది చెక్ చేస్తాం ఇక్కడ. కన్ఫర్మ్ పాస్వర్డ్ కండిషన్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చెకింగ్ అని ఇస్తున్నా. ఇఫ్ సేమ్ cpass డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఆర్ cpass ఈక్వల్ టు స్పేస్. సో దీని అర్థం ఏంటి? మనం కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది లెంత్ చూసుకోవాలి. మనం 0 ఉంటే ఓకే, 0 కంటే ఎక్కువ తక్కువ ఉన్నా ఎట్లయినా పర్వాలేదు. సో ఇది కూడా ఎర్రరే, ప్రింట్ ఎర్రర్. ఈసారి CPD ఎర్రర్ అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎర్రర్. ఏం ఎర్రర్? ప్లీజ్ ఎంటర్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది. నెక్స్ట్ ఎల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఇఫ్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్, రెండు ఈక్వల్ లేదు, ఎర్రర్. ప్రింట్ ఎర్రర్ CPW ఎర్రర్. ఏం ఎర్రర్? బోత్ పాస్వర్డ్ షుడ్ బి సేమ్ ఆర్ పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్. ఏదో ఒకటి మనకు నచ్చింది. పాస్వర్డ్ డజంట్ మ్యాచ్ అంటే వేరే ఇస్తే ఇది వస్తుంది. అది కూడా కరెక్ట్గానే ఇచ్చాడు. ఎల్స్ ఈసారి ఇక్కడ ప్రింట్ ఎర్రర్ అనే దాంట్లో CPW ఎర్రర్ ఎంటీ. ఎర్రర్ లేకపోతే ఎంటీ. ఎర్రర్ లేదు కాబట్టి
సిపాస్ అనేది సిపాస్ ఎర్రర్ అనేది ఫాల్స్ అయిపోతుంది. అంటే ఎర్రర్ లేనప్పుడు మాత్రమే అవన్నీ ఫాల్స్ అవుతాయి. ఇది సింపుల్. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ని చెక్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ చెకింగ్. ఈమెయిల్ అడ్రస్ని ఎట్లా చెక్ చేస్తాం? ఇఫ్ సేమ్ ఈమెయిల్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఆర్ ఈమెయిల్ ఈక్వల్ టు జస్ట్ ఎంటీ. దాని అర్థం ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయలేదు అంటే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వలేదు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకపోతే లోపల చెక్ చేయాలి. మనం ఏం చెక్ చేయాలి? ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉందా లేదా అని చెక్ చేయాలి. అంటే ఇచ్చాడా లేదా అని చెక్ చేయాలి, అంతే కదా సింపుల్గా. ఎర్రర్ కాబట్టి ప్రింట్ ఎర్రర్ ఈమెయిల్ ఎర్రర్ అని చెప్పి ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ అనేది ఒక పర్టికులర్ ఫార్మాట్లో ఉంటేనే ఈమెయిల్ అడ్రస్ అంటాం, అవునా కదా? అంటే ram@gmail.com ఇలా ఉంటేనే ఈమెయిల్ అడ్రస్ అంటాం. అంటే @కే ముందు రామ్ అని ఉండొచ్చు, నెంబర్స్ అయినా ఉండొచ్చు, లేదా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. సో అట్లా మనం చెక్ చేసుకుంటాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని. లెట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు క్యాప్ స్టార్టింగ్, క్యాప్ అంటే స్టార్టింగ్ ప్లస్ డాలర్ అంటే ఎండింగ్. ఏంటంటే నాకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఇప్పుడు A to Z అంటే స్మాల్ A to Z, లేదా ఇట్లా కాకుండా క్యాపిటల్ ఎస్ అని ఇస్తే అయిపోతుంది. క్యాపిటల్ ఎస్ అంటే ఏంటి అర్థం? నాన్ స్పేస్, స్పేస్ తప్ప ఇంకే క్యారెక్టర్ అయినా ఇవ్వచ్చు అని అర్థం. స్పేస్ ఇవ్వలేము మనం ఈమెయిల్ అడ్రస్, స్పేస్ తప్ప ఏదైనా ఇవ్వచ్చు స్టార్టింగ్లో. దానికి ప్లస్ @ యాడ్ చేస్తున్నా. మళ్ళీ @ తర్వాత మళ్ళీ ఏదన్నా ఉండొచ్చు, @gmail అట్లా ఏదైనా ఉండొచ్చు. ఓకే, అంటే మనం బేసిక్గా ఇక్కడ ఏం చెక్ చేస్తున్నామంటే ఈమెయిల్ అడ్రస్ ఫీల్డ్ని చెక్ చేసుకుంటున్నాం. సో ఈమెయిల్ అడ్రస్ని మనం రకరకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఈమెయిల్ అడ్రస్ అనేది ఏ ఫార్మాట్లో ఉంది అనేది చెక్ చేసుకుంటున్నా ఇప్పుడు నేను. సో బేసిక్గా ఇక్కడ స్టార్టింగ్ స్ట్రింగ్, ఆ స్ట్రింగ్కి @ ఉంది. ఆ @కి మళ్ళీ నేను దీనికి మళ్ళీ ప్లస్ డాట్ సింబల్ ఉంది. ఏం సింబల్ ఉంది? డాట్ సింబల్ ఉందా అని చెక్ చేస్తున్నా. ఆ డాట్కి మళ్ళీ ఎస్ అనేది ఉందా అని చెక్ చేస్తున్నా. అంటే ముందు ఏదన్నా ఉండొచ్చు, @ సింబల్ ఉండి తర్వాత ఏదన్నా ఉండొచ్చు, తర్వాత డాట్ ఉండి డాట్కి మళ్ళీ తర్వాత ఏదన్నా ఉండొచ్చు. ఈ ఫార్మాట్లో ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ టెస్ట్, దేని టెస్ట్ చేయాలి? ఈమెయిల్ని. ఈక్వల్ టు ఫాల్స్. సో దాని అర్థం ఈమెయిల్ అడ్రస్ ఇవ్వలేదని అర్థం. సో ఇవ్వకపోతే ప్రింట్ ఎర్రర్. సో ప్రింట్ ఎర్రర్ వచ్చేసి మనకి ఈమెయిల్ ఎర్రర్ ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ ఐడి అని చెప్పిస్తున్నా. సారీ, ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి తప్పిచ్చాడు కాబట్టి. ఎల్స్ నెక్స్ట్ ప్రింట్ ఎర్రర్ ఈమెయిల్ ఎర్రర్ ఎంటీ. ఈమెయిల్ ఎర్రర్ ఎంట్రీ కాబట్టి ఈమెయిల్ ఎర్రర్ వేరియబుల్ కూడా ఫాల్స్, ఎర్రర్ లేదు కాబట్టి ఫాల్స్. ఇది ఈమెయిల్ అడ్రస్ అయిపోయింది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ తర్వాత జెండర్ ఉంది, జెండర్ చెకింగ్. సో జెండర్ని ఎట్లా చెక్ చేస్తావు? ఇఫ్ జీ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఆర్ జెండర్ ఈక్వల్ టు ఎంటీ. ఇది వీటిలో ఏదైనా సరే మ్యాచ్ అయినా లోపలికి వచ్చేసి ప్రింట్ ఎర్రర్. సార్ పైకి వెళ్ళి చెక్ చేసుకోండి ఏమి ఇచ్చాము నేను జెండర్కి. జెండర్ ఎర్రర్, అడ్రస్ ఎర్రర్, సిటీ ఎర్రర్, నేమ్, మొబైల్ ఎర్రర్. ఓకే, సో జెండర్ ఎర్రర్ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ జెండర్ అని వస్తుంది. సెలెక్ట్ చేయకపోతే ప్లీజ్ సెలెక్ట్
ఎనీ జెండర్. సెలెక్ట్ చేయకపోతే, సెలెక్ట్ చేశాడు అనుకో ఎల్స్, అప్పుడు ఏం రావద్దు. దీన్నే కాపీ ఇక్కడ పేస్ట్. ఎర్రర్ అనేది ఏముండదు, ఎంటీ. అలానే జీ ఎర్రర్ అనేది ఫాల్స్. ఇది జెండర్ అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ అడ్రస్ కూడా, అడ్రస్ చెకింగ్ సేమ్. ఇఫ్ ఏడిడి డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఆర్ ఏడిడి ఈక్వల్ టు జస్ట్ ఎంటీ, దెన్ ప్రింట్ ఎర్రర్ ADD error, ప్లీజ్ ఎంటర్ అడ్రస్ అని వస్తుంది ఎంటర్ చేయకపోతే. ఎల్స్ ఇచ్చాడు, సో ఇచ్చినప్పుడు ఇదే కాపీ ఇక్కడ పేస్ట్, ఎంటీ. ఎంటీగా ఉంది కాబట్టి అడ్రస్ ఎర్రర్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఇలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత సిటీని చెక్ చేస్తున్నాం. సిటీ అనేది ఇఫ్ సిటీ ఈక్వల్ టు 0, 0 ఎప్పుడు ఉంటుంది, సెలెక్ట్లో ఉన్నప్పుడే 0 ఉంటుంది, ఎందుకంటే సెలెక్ట్కే ఇండెక్స్ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో ప్రింట్ ఎర్రర్ ఇక్కడ సిటీ ఎర్రర్ అనేది ప్లీజ్ సెలెక్ట్ ఎనీ సిటీ అని వస్తుంది. ప్లీజ్ సెలెక్ట్ ఎనీ సిటీ అని వస్తుంది. ఎల్స్ సిటీ ఎర్రర్ అనేది ఎంటీ ఉంటుంది. ఎంటీగా ఉంది కాబట్టి సిటీ ఎర్రర్ వేరియబుల్ కూడా ఫాల్స్ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి మొబైల్ నెంబర్. నెక్స్ట్ మొబైల్ చెకింగ్. ఇఫ్ ఎం నెంబర్ డాట్ లెంత్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ మొబైల్ నెంబర్ ఈక్వల్ టు జస్ట్ స్పేస్, దెన్ ప్రింట్ ఎర్రర్ ఇక్కడ మొబైల్ ఎర్రర్ అని చెప్పి ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది ఎంటర్ చేయకపోతే. ఎల్స్ ఇచ్చాడు, ఇప్పుడు మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి, అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలి. సో క్యాప్ అంటే స్టార్టింగ్, డాలర్ అంటే ఎండింగ్. స్టార్టింగ్కి ఎండింగ్కి మధ్యలో 0 to 9 ఎన్ని ఉండాలి, 10 ఉండాలి. 10కి ఒకటి ఎక్కువ ఉండకూడదు, 10కి ఒకటి తక్కువ ఉండకూడదు, ఎగ్జాక్ట్గా 10 ఉండాలి. అంతే కదా అని అర్థం మొబైల్ నెంబర్. ఇఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ టెస్ట్ మొబైల్ నెంబర్ ఈక్వల్ టు ఫాల్స్, ప్రింట్ ఎర్రర్ మొబైల్ ఎర్రర్ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. ఎల్స్ ప్రింట్ ఎర్రర్ మొబైల్ ఎర్రర్ ఎంటీ ఉంటుంది. అలానే ఎం నెంబర్ ఎర్రర్ అనేది ఫాల్స్ అవుతుంది, ఎర్రర్ లేదు కాబట్టి. ఇది మొత్తం కండిషన్స్ అన్ని చెక్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి చెక్కింగ్ ఎర్రర్ వేరియబుల్స్ టు నావిగేట్ టు నెక్స్ట్ పేజ్. అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలా వద్దా నావిగేట్ చేయడానికి కోసం ఎర్రర్ వేరియబుల్స్ని చెక్ చేస్తున్నా. ఇఫ్ యుఐడి ఎర్రర్ ఆర్ పాస్వర్డ్ ఎర్రర్ ఆర్ సిపాస్ ఎర్రర్ ఆర్ ఈమెయిల్ ఎర్రర్ ఆర్ జెండర్ ఎర్రర్ ఆర్ అడ్రస్ ఎర్రర్ ఆర్ సిటీ ఎర్రర్ ఆర్ ఎం నెంబర్ ఎర్రర్ మీన్స్ మొబైల్ ఎర్రర్ ఆర్ వీటిల్లో ఏదైనా సరే ఇంకా ట్రూవే ఉంది, ఎనీ వన్ ఈజ్ ట్రూ, రిటర్న్ ఫాల్స్. అంటే ట్రూ అంటే ఎర్రర్ ఉన్నట్టు. ఎల్స్ రిటర్న్ ట్రూ. ఇది నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి కోసం ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం. అంతా కరెక్ట్గా అంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఎర్రర్స్ ఉన్నాయి అంటే ఫాల్స్, ఎర్రర్ లేదంటేనే ట్రూ. సేవ్. ఇప్పుడు చెక్ చేద్దాం మొత్తం.
రిఫ్రెష్. సో మీరు పక్కకి F12 కూడా ఓపెన్ చేసుకోండి, కన్సోల్. అంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ కన్సోల్లో చూపిస్తుంది. క్లిక్. ఓకే, ఎర్రర్స్ అయితే వచ్చినాయి. ఓకే, మరీ కొంచెం పెద్దగా అయిపోయింది సైజు, కొంచెం చిన్నగా చేసుకుందాం. ఎర్రర్ అంతా పెద్దగా అవసరం లేదు నాకు. ఒక 14 తీసుకుందాం సైజ్. సేవ్. క్లిక్. ఓకే, ఇంకా చిన్నగా కూడా తీసుకోవచ్చు, 12 తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఎర్రర్స్ అనేది ప్రింట్ అయితే చాలు పక్కకు యూజర్కి. ఓకే, సో ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ అని వస్తుంది చూడండి. సో దీన్ని మనం ఒక 600 తీసుకుందాం, విడ్త్ సరిపోతుందేమో చూద్దాం. ఓకే, సరిపోతుంది. సో యూజర్ నేమ్ దగ్గర ఇప్పుడు నేను రామ్12 అని చెప్పి స్పెషల్ క్యారెక్టర్ ఇస్తున్నా కావాలని యూజర్ నేమ్లో. కొట్టగానే చూడండి ఇన్వాలిడ్, ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఇస్తే ఓకే, చూడండి ఎర్రర్ పోయింది. ఇప్పుడు పాస్వర్డ్ దగ్గర కూడా అంతే, నేను ఓన్లీ 1 2 3 అని చెప్పి 3 క్యారెక్టర్సే ఇచ్చా. పాస్వర్డ్ షుడ్ బి మినిమం 6 డిజిట్స్ అంటుంది, ఎక్కువ ఇస్తున్నా. పాస్వర్డ్ షుడ్ బి మాక్సిమం 15 డిజిట్స్ అని వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా ఈ రేంజ్లోనే ఇస్తా, కాకపోతే ఓన్లీ ఆల్ఫాబెట్సే ఇస్తున్నా, RANJITKUMAR కుమార్. అప్పుడు ఇన్వాలిడ్ పాస్వర్డ్, ఎందుకంటే ఓకే ఆల్ఫాబెట్స్ తీసుకుంటుంది కాబట్టి ఓకే. ఇప్పుడు నేను ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి అంటే మనం దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేయాలి పాస్వర్డ్ని. పాస్వర్డ్ ఓకే, నేను డైరెక్ట్గా ఇవి ఇంతే ఉండాలన్నాను కాబట్టి ఇట్లా వస్తుంది. ఒక్కొక్కటి ఖచ్చితంగా ఉండాలా లేదా చెక్ చేయాలి అనుకుంటే క్వశ్చన్ మార్క్ యూజ్ చేసి చెక్ చేస్తాం. ఏం యూజ్ చేసి చెక్ చేస్తాము? క్వశ్చన్ మార్క్ యూజ్ చేసి మనం చెక్ చేస్తాం అనమాట. ఏం చెక్ చేస్తాం? పాస్వర్డ్ ఉందా లేదా కంపల్సరీగా, అది ఎలానో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు జస్ట్ అంటే ఏం లేదు, ఇట్లా రాయకుండా మనం దేంట్లో రాసుకుంటామంటే బ్రాకెట్స్ పెట్టేసి క్వశ్చన్ మార్క్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు డాట్ స్టార్ అంటే ఎనీవేర్ అని అర్థం, A to Z. ఇదొక కండిషన్, అంటే ఆల్ఫాబెట్స్ A to Z ఎక్కడైనా ఉండొచ్చు స్ట్రింగ్లో అని అర్థం. నెక్స్ట్ మళ్ళీ అలానే మళ్ళీ బ్రాకెట్స్ ఇచ్చి మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ డాట్ ఇచ్చి మళ్ళీ స్టార్. ఈసారి క్యాపిటల్ A to Z ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్స్ ఇచ్చి అట్లా ఒక్కొక్క బ్రాకెట్స్లో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు డాట్ స్టార్ అని చెప్పి చెక్ చేయాలన్నమాట మనకు కావాల్సింది. ఈసారి /D అంటే తెలుసుగా డిజిట్స్, /D అంటే తెలుసుగా మనకి డిజిట్స్ అని అర్థం, అంటే నెంబర్స్ అని అర్థం. నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్స్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు డాట్ స్టార్. ఈసారి స్పెషల్ క్యారెక్టర్స్ ఏమేమి ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ రాసుకోవాలి. @ ఉండొచ్చు నాకు, ఎక్స్క్లమేషన్ ఉండొచ్చు, @ ఉండొచ్చు. లైన్గా ఇక్కడ పైన ఉంటాయి కదా హ్యాష్, $, పర్సంటేజ్, క్యాప్, అండర్ స్టార్, డాట్ కూడా ఉండొచ్చు, క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, అండ్ సింబల్ ఉండొచ్చు. ఇవి క్వశ్చన్ మార్క్ కూడా అవసరం లేదు, డాట్ ఒకటి కూడా ఉండొచ్చు. డాట్ కూడా వద్దు నాకు, ఇవే చాలు. ఇట్లా తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్కి ఎన్ని ఉండాలి, మినిమం మ్యాక్సిమం ఎన్ని ఉండాలి ఆ లాజిక్ రాసుకోవాలి. సో మినిమం 6, మ్యాక్సిమం 15 అనుకుంటున్నాం మనం. సో బేసిక్గా మనం ప్రతి ఒక్క ఫీల్డ్ని చెక్ చేయాలన్నమాట. ఈ బ్రాకెట్స్ ఇక్కడ క్లోజ్ చేసేసి ఇంకా లాస్ట్కి నాకు A to Z, స్మాల్ a to Z, క్యాపిటల్ D అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్, మళ్ళీ ఇవే మళ్ళీ ఇక్కడ రాయాలి. అంటే ఇవేది ఏదైనా ఉండాలి మినిమం, ప్లస్ ఇవి ఉండాలి. ఎన్ని ఉండాలి? మినిమం 16 to 15 ఉండాలి. ఇది మన కండిషన్. ఇప్పుడు సేవ్ చేసేసి ఇప్పుడు చూడండి రీలోడ్. సో నేను యూజర్ నేమ్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు పాస్వర్డ్ దగ్గర నేను ఓన్లీ RANJIT రంజిత్ K అని ఇచ్చాను, లేదా కుమార్ అని ఇచ్చాను.
ఇన్వాలిడ్ పాస్వర్డ్, ఎందుకంటే నెంబర్స్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఆర్ క్యాపిటల్ ఇస్తున్నా, రంజిత్ @12 అని ఇస్తున్నా, అన్ని కరెక్ట్గానే ఇచ్చా కాబట్టి వెళ్ళిపోతుంది. అంటే ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ నెంబర్, ఒక ఆల్ఫాబెట్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వనంత వరకు ఇప్పుడు ఎర్రర్ వస్తూనే ఉంటుంది ఇక్కడ. సేమ్ అదే ఇప్పుడు తప్పు ఇచ్చేసా, పాస్వర్డ్ డజంట్ మ్యాచ్, సేమ్ ఆర్ క్యాపిటల్ రంజిత్ @12, ఇప్పుడు అది కూడా పోతుంది. ఈమెయిల్ అడ్రస్ పిచ్చి పిచ్చిగా ఇస్తా, ఇన్వాలిడ్గా ఇస్తాను, నేను కరెక్ట్గా ఇస్తాను, యాక్సెప్ట్ చేస్తుంది. ప్లీజ్ సెలెక్ట్ జెండర్ పోతుంది. అడ్రస్ కొత్తపేట్ అది కూడా పోతుంది. ప్లీజ్ సెలెక్ట్ సిటీ అది కూడా పోతుంది. మొబైల్ నెంబర్ తక్కువ ఇస్తున్నా, ఇన్వాలిడ్, ఎక్కువ ఇస్తా, ఇన్వాలిడ్. కరెక్ట్గా 10 డిజిట్సే ఉండాలి. 99 88 77 66 55 ఇట్లా కరెక్ట్గా ఉంది కాబట్టి ఏ పేజ్కి వెళ్తుంది, సక్సెస్ పేజ్కి వెళ్తుంది. సో ఇది మనకి ఫామ్ వ్యాలిడేషన్ అనమాట, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి. సో ఈ పాస్వర్డ్లో మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా బ్రాకెట్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ = అంటే ఏంటంటే ఆ స్ట్రింగ్లో ఎక్కడైనా ఇవి ఉండాలి కంపల్సరిగా అని అర్థం అనమాట. ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ ఆల్ఫాబెట్స్లో ఇవి స్పెషల్ క్యారెక్టర్స్లో ఇవి ఏదైనా ఉండాలి. ఇవి ఎన్ని ఉండాలి, మొత్తం 6 ఉండాలి మినిమం, మ్యాక్సిమం ఎన్ని ఉండాలి 15. ఇది ఇంకో కండిషన్. ఇది మనకి పాస్వర్డ్కి జనరల్గా మనం చూసే కండిషన్ అనమాట వెబ్సైట్స్లో. ఒకసారి చూసుకో మొత్తం, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుదు కానీ దీంట్లో. ఓకే, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ అనమాట. సో దీంతో మనకి ఫండమెంటల్ జావాస్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. సో నెక్స్ట్ సెషన్లో మనం బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. రేపు సండే కాబట్టి రేపు 7 o'clock తీసుకుంటాం మార్నింగ్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్.